బొమ్మల కథలు. అనగనగా రామాపురం అనే పెద్ద గ్రామంలో కేశవయ్య అనే పెద్ద ధాన్యం వర్తకుడు ఉండేవాడు. అతను చాలా సంపన్నుడు, కాని డబ్బు విషయాల్లో ఎంతో ఖచ్చితంగా ఉండేవాడు. అతని ఇంటి పక్కనే గోపాల్ అనే యువకుడు ఉండేవాడు. గోపాల్కి ఎప్పుడూ ఇతరుల వస్తువుల్ని రహస్యంగా తీసుకోవాలని, తినాలని ఉండేది. అతనికి ఆకలి కంటే ఆ వస్తువుల్ని దొంగలించాలనే కోరిక ఎక్కువగా ఉండేది. కేశవయ్య తన వర్తకపు సరుకుల్ని తరచుగా దొంగిలించి గోపాల్ని గుర్తించాడు. ఒకరోజు ఉదయం కేశవయ్య తన ఇంటి వెనుకున్న ధాన్యం గదికి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. కేశవయ్య పనివాణ్ణి పిలుస్తూ, ఎరా ఇట్రా, ఈ ధాన్యం బస్తాల్లో ఏదో తేడా ఉంది. అయ్యగారు, అంతా సరిగ్గానే ఉంది కదా. రాత్రి నేనే తాళం వేశాను. నువ్వు తాళం వేశావురా, కాని చూడు, ఈ కొత్త ధాన్యం బస్తా నేను నిన్న లెక్క చూసినప్పుడు ఇది పూర్తిగా నిండి ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. దాని పక్కన నువ్వు నిన్న పట్టుకొచ్చిన బెల్లం ముక్కలు కూడా ఒక మూల విరిగున్నాయి. ఆ విరిగిన ముక్కల జాడ తేడాగా ఉంది. అవునయ్యా, బెల్లం ముక్కలు ఇరిగినట్లుగానే ఉన్నాయి. ఇదెవరూ చేసినట్టున్నారు. దొంగలొచ్చారేమో. ఇది చాలా పెద్ద సమస్య కదా. దొంగలు ధాన్యాన్ని బెల్లాన్ని దొంగలిస్తారా? అది కూడా ఒక బస్తాలో కొద్దిగా. దొంగలొస్తే తాళం పగలగొట్టి మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు. ఇది దొంగల పని కాదురా, ఇది తిండి దొంగ పని. తిండి దొంగ ఎవరయ్యుంటారయ్యా? ఆ దొంగ ఈ ఊరికి కొత్తగా వచ్చాడా? ఈ ఊర్లో ఎప్పుడూ ఎవరి వస్తువునైనా తిండి వస్తువునైనా రహస్యంగా తినాలని చూసేవాడు ఒకడున్నాళ్లే. వాడి పేరు గోపాల్. అతను నిన్న రాత్రి ఇటువైపు వచ్చినట్టు నేను గమనించాను. అతనికిది పాత అలవాటే. గోపాలా, అతను చాలా మంచివాడు కదయ్యా. అతను 10 మందికి సాయం చేస్తాడు. అతను ఇటువంటి పనులు చేస్తాడా? నమ్మలేకపోతున్నాను. మనిషి బయటికి మంచివాళ్లా కనిపించొచ్చు, కాని దురాశ అతని మనసుని చెడగొడుతుంది. దురాశ మన మనసులో చీకటిని పెంచుతుంది. అతనికి ఆకలి కంటే రహస్యంగా ఇతరుల వస్తువుని దొంగిలించి తినాలనే కోరికెక్కువ. అతనికి ఆ రుచిపై ఆశ ఎక్కువ. అతన్ని పిలిచి నిలదీసి అడుగుదామా అయ్యా? అప్పుడతను నిజం చెప్తాడేమో. వద్దురా, అతను అబద్ధం చెప్తాడు. నేనే అతన్ని స్వయంగా పట్టుకోవాలి. రాత్రికి రాత్రే పట్టుకోవాలి. నేనీ రోజు రాత్రి ఇక్కడే నిద్రపోతాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. ఆ రోజు రాత్రి కేశవయ్య ధాన్యం గదికి వెనక ఉన్న పాత బండి దగ్గర రహస్యంగా దాక్కున్నాడు. అర్ధరాత్రయింది. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. గోపాల్ మెల్లగా గోడ దూకి ధాన్యం గది దగ్గరకొచ్చి తనలో తానే ఇలా అనుకుంటాడు. ఈరోజు కేశవయ్య పెద్ద బెల్లపు ముక్కలు తెచ్చాడు. నిన్న కొంచెం ధాన్యం తిన్నా. ఆ బెల్లం ముక్కలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఇంకొక ముక్క దొంగిలిస్తే ఏం కాదు. దాన్ని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఎవరికి తెలుస్తుంది? అందరూ నిద్రపోతున్నారు కదా. కేశవయ్య అకస్మాత్తుగా ముందుకొచ్చి గంభీరంగా, ఆగు గోపాల్, ఎందుకిక్కడికొచ్చావు? గోపాల్ భయంతో వణికిపోతూ, కేశవయ్య, నేనా? నేను ఆ, నేను ఆ నీళ్లు తాగడానికి ఇటువైపు వచ్చాను. నాకు దారి తెలియక ఇటొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి. దారి తప్పి వచ్చావా? నీకిక్కడ ధాన్యం బెల్లం గురించి కాలొచ్చిందా? ఈ దారిని కొత్తగా ఉందా? నువ్వొక తిండి దొంగవి కదా. దొంగతనం చేస్తూ దారి తప్పానని అబద్ధం చెప్తున్నావా? గోపాల్ తల వంచుకుని ఏడుస్తూ, నన్ను క్షమించండి కేశవయ్య. నాకీ చెడ్డ అలవాటుంది. దురాశ నన్ను వెంటాడుతోంది. నేను నా ఆకలిని ఆపుకోలేక మీ వస్తువుల్ని దొంగిలించాను. మీరు దయతో నన్ను క్షమించండి. ఆకలి గురించి నాకు తెలుసు గోపాల్. దురాశ, ఆకలి రెండూ వేరు. ఆకలి ఉంటే నా దగ్గరకొచ్చి అడగచ్చు కదా. నేను నీకు సంతోషంగా పెట్టేవాణ్ణి. నా ఇంట్లో తిండి కొరత లేదు. కాని నువ్వు దొంగతనం ఎందుకు చేశావు? దురాశను ఎందుకు పెంచుకున్నావు? నాకు తెలీదు కేశవయ్య. ఆ రహస్యం, ఆ దొంగతనం, దానివల్ల నాకెంతో ఉత్సాహం ఉండేది. అలా దొంగతనం చేయడం వల్ల వచ్చే ఆనందం వేరుగా ఉండేది. మీరు నన్ను క్షమించండి. నేనింకెప్పుడూ మళ్ళీ ఇలా చేయను. నువ్వు మళ్ళీ ఇలా చేయనని చెప్తున్నావు. నీ మాటను నేను నమ్మలేను. నేను నిన్ను క్షమించగలను. కాని ఈ దొంగతనం వల్ల, నీ దురాశ వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలుసా? ఆ నష్టం చాలా పెద్దది. నష్టమా? నేను కేవలం ఒక బెల్లం ముక్క,
కొంచెం ధాన్యం మాత్రమే కదా తిన్నాను. దానివల్ల ఎంత నష్టం వస్తుంది? అదే నీ తెలివి తక్కువతనం. నువ్వు తిన్న బెల్లం ముక్క ధాన్యం కంటే దానివల్ల నువ్వు చేసిన నష్టం ఎక్కువ. చూడు, నువ్వు బెల్లం ముక్క తీసేటప్పుడు ఆ బస్తా చినిగిపోయింది. నువ్వు ధాన్యం తీసిన చోట ఎలుకలా వాసన పసిగట్టి ఆ బస్తా మొత్తం కొరికేస్తున్నాయి. ఆ నష్టం ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. ఎలుకలా? అయ్యో, నేనా బస్తా చినిగినట్టు గమనించలేదండి. నా దురాశ నా కళ్ళు కప్పేసింది. ఆ ఆ, గమనించలేదు అంటే కేవలం నువ్వు నీ ఆకలి గురించి మాత్రమే ఆలోచించావన్నమాట. నువ్వు తిన్న ధాన్యం విలువ 5 రూపాయలు కావచ్చు, కానీ నీ దొంగతనం వల్ల ఎలుకల బస్తా మొత్తం నాశనం చేస్తే దాని విలువ వేలల్లో ఉంటుంది. ఆ నష్టం ఎవరు భరిస్తారు? నువ్వే భరించాలి కదా. అయ్యో, నన్ను క్షమించండి కేశవయ్య. నా దురాశ వల్ల అంత పెద్ద నష్టాన్ని ఊహించలేదు. నా వల్ల ఈ నష్టం జరిగింది. నువ్వు ఊహించలేదు గాని నేను వర్తకుణ్ణి గదా, నాకు లెక్కలు తెలుస్తాయిలే. నీకు నేను శిక్ష విధించాలి. ఈ శిక్ష నీకు మంచి పాఠం నేర్పాలి. ఎలాంటి శిక్ష? నన్నూరి పెద్దలకు అప్పగిస్తారా? అలా చేస్తే నా జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆహా, నిన్నూరి పెద్దలకు అప్పగిస్తే నీ పరువు పోతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. దానికంటే నేను నీ దురాశకి ఒక గొప్ప పాఠం నేర్పిస్తాను. నువ్వు చేసిన నష్టం వేలల్లో ఉంటుంది. నువ్వు ఆ నష్టాన్ని వారం రోజుల్లో తీర్చాలి. వారం రోజుల్లో 1000 రూపాయలా? నా దగ్గరంత డబ్బు లేదు కేశవయ్య. నేను చాలా పేదవాణ్ణి. నేనేం చేయగలను? పేదరికం వేరు, దొంగతనం వేరు గోపాల్. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నా దగ్గర వారం రోజులు పనిచేయాలి. నువ్వు దినమంతా కష్టపడితే నీ కూలీ డబ్బిస్తాను. ఆ డబ్బుతో నువ్వు చేసిన నష్టాన్ని పూడ్చుకోవాలి. అదే నీ నిజాయితీ అవుతుంది. వారం రోజులు కష్టపడాలా? అదెంత కష్టమైన పని? నేను చేయగలనా? అవును, నువ్వు చేయగలవులే. నీకు తినాలనిపిస్తే నువ్వు వచ్చి నన్ను అడుగు. నేను నీ కడుపు నిండా భోజనం పెడతాను. కానీ నువ్వు రహస్యంగా దొంగిలించడానికి మాత్రం ప్రయత్నించకు. గుర్తుంచుకో. గోపాల్ ఆ రోజు నుండి కేశవయ్య దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. అతను రోజంతా ధాన్యం బస్తాలు మోయడం, లెక్కలు చూడ్డం, గిడ్డంగి శుభ్రం చేయడం వంటి కఠినమైన పనులు చేశాడు. శారీరక శ్రమ అతన్ని బాగా అలసిపోయేలా చేసింది. గోపాల్ 7వ రోజు అలసిపోయి చెమటతో, కేశవయ్య, ఈ కష్టం మాటల్లో చెప్పలేంది. ఈ 7 రోజుల్లో నేనెంత కష్టపడ్డానో అంతకుముందు నా జీవితంలో ఎప్పుడూ కష్టపడలేదు. నేను చచ్చిపోతానేమో అనిపించింది. నేను నమ్ముతాను గోపాల్. నీ బాధ నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఎలా ఉంది? నీ దురాశ తగ్గిందా? ఆ దొంగతనం చేయాలనే కోరిక ఇంకా ఉందా? ఆ దురాశ తగ్గింది. దొంగతనం చేయాలనే ఆలోచనే రావడం లేదు. కానీ నా లోపల ఒక కొత్త విషయం తెలిసింది కేశవయ్య. ఏంటది? నీకేమనిపించింది? ఒక బెల్లం ముక్క దొంగిలించడం ఎంత సులభమో, దానికి కూలీగా పనిచేసి డబ్బు సంపాదించడం అంత కష్టమని తెలిసింది. ఈ 7 రోజుల్లో నేను సంపాదించిన డబ్బు చూస్తే ఒక బెల్లం ముక్క కంటే చాలా ఎక్కువ. ఆ డబ్బు ఎంతో విలువైంది అని తెలిసింది. సరిగ్గా చెప్పావు. దురాశ, దొంగతనం అనేవి క్షణిక ఆనందాన్నిస్తాయి, కాని వాటికి చెల్లించే మూల్యం చాలా పెద్దది. నువ్వు దొంగతనం చేసి తింటే ఆ తిండి నీకు తృప్తినివ్వదు. కష్టపడి సంపాదించి తింటే ఆ తిండి నీకు ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. అది నీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మీరు ఈ దురాశ గురించి ఎందుకింత ఖచ్చితంగా ఉంటారు? మీరు ధనవంతులు కదా, మీకేం బాధ? నేను ధనవంతుణ్ణి కాబట్టి దురాశ గురించి నాకు బాగా తెలుసు. నా బాల్యంలో నేను చాలా పేదవాణ్ణి. నాకు ఆకలి విలువ తెలుసు. ఆకలి విలువ తెలుసు అన్నానని నేనేదో దొంగతనం చేశానని మాత్రం అనుకోకు. నేనెప్పుడూ దొంగతనం చేయలేదు. కానీ నేనొకసారి దొంగతనం చేసి ఉంటే నాకీ వర్తకం ఉండేది కాదు. దురాశ అనేది ఒక అగ్నిగోళం లాంటిది. అది ముందు మన చేతిని, ఆ తర్వాత మన జీవితాన్ని దహించి వేస్తుంది. మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది. మీరు నాకీ కష్టాన్ని శిక్షగా ఇచ్చారు కదా, ఇది నిజంగా నా జీవితంలో గొప్ప శిక్షండి. శిక్ష కాదు గోపాల్, ఇది పాఠం. ఈ వారం రోజుల్లో నీకు 2 విషయాలు తెలిసాయి. మొదటిది, నువ్వు నిజాయితీగా సంపాదించి తినడం వల్ల కలిగే ఆనందం. రెండోది, నువ్వు చేసిన పని వల్ల
ఎలుకలు నాశనం చేసిన ధాన్యాన్ని తిరిగి పండించడం ఎంత కష్టమో నీకు తెలిసింది. ఆ ధాన్యం ఒక్కొక్క గింజ ఎంత విలువైందో కూడా నీకు అర్థమైంది కదా. నేను ఈ రోజు నుండి నా దురాశని, నా చెడు అలవాట్లని పూర్తిగా వదిలేస్తానండి. నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను. నువ్వు వదిలేస్తేనే నాకు సంతోషం. నువ్వు చాలా తెలివైన యువకుడివి. నీకు మంచి ఆలోచనలున్నాయి. కానీ ఆ తెలివిని నువ్వు దొంగతనం కోసం వాడుతున్నావు. నన్ను క్షమించండి కేశవయ్య. నేనీ వారం రోజుల్లో నా దురాశ ఎంత చెడ్డదో, ఎంత అపాయకరమైందో తెలుసుకున్నాను. నా మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. నీకిప్పుడు పనిచేయాలనుంటే నువ్వు నా దగ్గర పనిచేయొచ్చు. నేను నీకు మంచి కూలీ ఇస్తాను. ఆ కూలీతో నువ్వు నిజాయితీగా నీ తిండిని సంపాదించుకో. నువ్వు కష్టపడి సంపాదిస్తే నేను నిన్ను ఆదరిస్తాను. నాకు పనిచేయాలనుంది కేశవయ్య. నిజాయితీగా సంపాదించిన కూలీ దొంగిలించిన వస్తువు కంటే చాలా గొప్పది. ఆ నిజాయితీకి వెలకట్టలేం. సరిగ్గా చెప్పావు గోపాల్. నిజాయితీ అనేది డబ్బు కంటే గొప్ప ధనం. ఆ ధనం ఎవ్వరూ దొంగిలించలేరు. అది నీలో స్థిరంగా ఉంటుంది. నువ్వు ఈ రోజు నుండి నా వర్తకంలో పనిచేయొచ్చు. నువ్వు నాకు కుడిభుజం లాంటి వాడివవుతావు. నేను మనస్ఫూర్తిగా, నిజాయితీగా పనిచేస్తాను. మీకు నేను నమ్మకమైన మనిషిగా ఉంటాను. ఆ రోజు నుండి గోపాల్ కేశవయ్య దగ్గర నిజాయితీగా పనిచేయటం మొదలుపెట్టాడు. అతని కష్టాన్ని చూసి కేశవయ్య అతనికి ఎక్కువ జీతం ఇచ్చాడు. గోపాల్ లోభాన్ని వదిలిపెట్టి నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, దురాశ అనేది మనిషిని దొంగగా మారుస్తుంది. క్షణిక ఆనందం కోసం చేసే దొంగతనం వల్ల దీర్ఘకాలంలో చాలా పెద్ద నష్టం వస్తుంది. నిజమైన సంతోషం, తృప్తి నిజాయితీగా కష్టపడి సంపాదించిన తిండిలో, ధనంలో మాత్రమే ఉంటాయి. అది మంచుకొండల మధ్య ఉన్న శీతలపురమనే గ్రామం. వణుకు పుట్టేంత చలి ఆ ఊర్లో ఉంటుంది. ఆ ఊరి సంతలో 2 బట్టల వ్యాపారులు ఉండేవారు. ఒకరు రంగనాథం. ఇతను చాలా నిజాయితీపరుడు, నాణ్యమైన బట్టలమ్మేవాడు. మరొకరు భద్రయ్య. ఇతను తక్కువ నాణ్యత గల బట్టలు తక్కువ ధరకే అమ్ముతాడు. రంగనాథం భార్య సుజాత మధ్యాహ్నం భోజనం తీసుకుని దుకాణానికి వచ్చింది. ఖాళీగా ఉన్న దుకాణాన్ని చూసి, "ఏమండి, ఏంటిది? పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా అయినట్లేదు. భద్రయ్య గారు చూడండి, గల్లా పెట్టే నింపుకుంటున్నారు. మనం ఇలాగే ఉంటే నష్టపోతాం." రంగనాథం ప్రశాంతంగా, సుజాత, వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, నమ్మకాన్ని సంపాదించడం. భద్రయ్య అమ్మేవి నాణ్యమైనవి కావు. అవి చలిని తట్టుకోలేవు. జనం ధర తక్కువని మోసపోతున్నారు. నా దగ్గర ధర ఎక్కువని రావడం లేదు. "మీ నిజాయితీ నాకు తెలుసండి. కానీ జనం రాకపోతే మనం బతికేదెలా? గిడ్డంగి నిండా సరుకుంది. ఈ సరుకు అమ్ముడు పోకపోతే మనం అప్పులెలా తీరుస్తాం? కనీసం కొంచెం ధర తగ్గించి అమ్మకూడదా?" ధర తగ్గిస్తే నాణ్యత తగ్గించాలి సుజాత. నేను కొన్న ధరకే లాభం చాలా తక్కువ వేసుకున్నాను. ఇంతకంటే తగ్గిస్తే నాకు నష్టం వస్తుంది. పోనీ నాణ్యత లేని సరుకు తెచ్చి అమ్మమంటావా? రేపా బట్టలేసుకున్న వాడికి చలేస్తే వాడు నన్ను తిట్టుకుంటాడు. ఆ పాపం నాకొద్దే. పాపం పుణ్యమని కూర్చుంటే కడుపు నిండదు కదండి. ఆ భద్రయ్య గారిని చూడండి, ఎంత చురుగ్గా బట్టలమ్ముతున్నారు. సుజాత ఇలా మాట్లాడుతూ ఉండగా భద్రం దుకాణం వైపు నుండి పెద్దగా నవ్వులు వినిపించాయి. భద్రయ్య ఒక రైతుతో మాట్లాడుతున్నాడు. రంగనాథం ఆ సంభాషణను వింటున్నాడు. ఆ ఏమయ్యా సోములు, ఆ రంగనాథన్ దుకాణం వైపు వెళ్తున్నావేంటి? అక్కడ చలికోటు కొనాలంటే నీ పొలం అమ్మాల్సి వస్తుంది. ఇటురా, నా దగ్గర చూడు. ఇదిగో ఈ ఎర్ర చలికోటు చూడు. పట్నం సరుకు, కాశ్మీరు ఊలు. దీని ధర కేవలం 200. అదే రంగనాథన్ దగ్గరైతే 500 చెప్తాడు. సోములు ఆశ్చర్యంగా, నిజమా భద్రయ్య గారు? 200లేనా? చూడ్డానికి చాలా బావుందండి. మెత్తగా కూడా ఉంది. పేదవాడికి అందుబాటులో ఉండాలని నేను తక్కువ లాభానికి అమ్ముతున్నాను. సోములు సంతోషంగా 3 చలికోట్లు కొనుక్కొని వెళ్ళిపోయాడు. అది చూసి సుజాత ముఖం చిన్నబోయింది. "విన్నారా అండి, 500కు 3 మీరొక్కదాని ఖరీదే 500 పెట్టారు. మన దగ్గరికి ఎవరొస్తారు?" సుజాత, అది కాశ్మీర్ ఊలు కాదు.
అది ఒంటికి వేడి ఇవ్వదు సరికదా. చెమట పడితే దురదొస్తుంది. సోములు అమాయకుడు కాబట్టి నమ్మాడు. కొన్ని రోజులాగు, నిజం నిప్పులాంటిది, బయటపడక మానదు. ఏమోనండి, మీ నమ్మకం మీది. భోజనం చేయండి. ఆ రోజు సాయంత్రం ఊరి పెద్ద మనిషి అయిన సత్యనారాయణ గారు రంగనాథన్ దుకాణానికి వచ్చారు. సత్యనారాయణ గారు నాణ్యత తెలిసిన మనిషి. ఏం రంగనాథం, వ్యాపారం మందకొడిగా ఉన్నట్టుంది? రంగనాథన్ లేచి నమస్కరిస్తూ, రండి సత్యనారాయణ గారు, కూర్చోండి. మందకొడిగా ఉండటమేముందిలేండి, నాణ్యత తెలిసిన వాళ్ళు వస్తున్నారు. అందరూ రారు కదా. నిజమేలే, కానీ ఊర్లో మాటలు వేరేలా ఉన్నాయి. నువ్వు ధరలు పెంచేశావని, భద్రయ్య చవగ్గా ఇస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. సామాన్యుడికి నాణ్యత కంటే ధర ముఖ్యం కదా రంగనాథం. అది నాకు తెలుసయ్యా, కాని బట్టల వ్యాపారం అంటే కేవలం శరీరాన్ని కప్పడం కాదు, రక్షించడం. ఇప్పుడున్న చలికి నా దగ్గర ఉన్న స్వచ్ఛమైన ఊలు మాత్రమే రక్షణ ఇస్తుంది. భద్రయ్య అమ్మేవి నైలాన్ కలిపినవి. అవి గాలి నాపలేవు. రేపు చలి పెరిగితే జనం ఇబ్బంది పడతారు. నీ వాదనలో నిజం ఉందయ్యా, కాని జనం వినాలి కదా. సరే, నాకొక మంచి శాలువా చూపించు. మా ఆవిడకు కావాలి. వెచ్చగా ఉండాల్సుమా? తప్పకుండా అయ్యా. ఇదిగోండి, ఇది ప్రత్యేకంగా తెప్పించాను. ఇందులో వాడింది గొర్రెవూలు. చాలా కాలం మన్నిక వస్తుంది. సత్యనారాయణ శాలువాని తడిమి చూసి, బాగుంది రంగనాథం. వెచ్చగా బరువుగా ఉంది. భద్రయ్య దగ్గర రంగులుంటాయి కాని ఈ బరువు ఉండదు. సర్లే, ఇది కట్టు. సత్యనారాయణ గారు కొనుగోలు చేసి వెళ్లారు. వారం రోజులు గడిచాయి. రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర దిక్కు నుండి శీతల గాలులు వేయడం మొదలుపెట్టాయి. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది. మంచు వర్షంలా కురుస్తోంది. జనం గడగడా వణికిపోతున్నారు. మరుసటి రోజు ఉదయం సంతలో పరిస్థితి మారింది. భద్రయ్య దుకాణం ముందు జనం గుమిగూడారు. కాని ఈసారి కొండానికి కాదు, గొడవ చేయడానికి. ఏమయ్యా భద్రయ్య, నిన్న రాత్రి చలికి చచ్చిపోయావనుకో. నువ్విచ్చి నీ కోటు వేసుకుంటే వేసుకున్నట్టే లేదు. గాలి రంధ్రాల్లోంచి దూరిపోతోంది. పైగా దీన్ని ఒక్కసారి ఉతికాను. రంగు వెలిసిపోయి ముక్కలు ముక్కలైపోయింది. ఇదేనా కాశ్మీర్ ఊలు? భద్రయ్య బుకాయిస్తూ, అరే సోములు, నువ్వెలా ఉతికావో ఏంటో. వేణ్ణీళ్లలో ఉతుకుంటావు. నా బట్టల్లో లోపం లేదు. ఇంతమంది కొన్నారు. ఎవ్వరైనా అడిగారా? నేను అడుగుతున్నాను భద్రయ్య. మొన్న కొన్న రగ్గు కప్పుకుంటే ఒళ్ళంతా దురదలొచ్చాయి. వైద్యుడి దగ్గరికెళ్తే అది నాసిరకం దారమని, చర్మానికి పళ్లేదని చెప్పారు. మందులకి 500 నీకు బుద్ధుందా? ఇలాంటివి అమ్ముతావా? అమ్మో అమ్మో అమ్మో, అందరూ నా మీద పడతారేంటి? తక్కువ ధరకు కావాలంటే ఇలాగే ఉంటాయి మరి. ధర తక్కువని చెప్పావు గాని పనికి రానివని చెప్పలేదు కదా. మా డబ్బులు మాకిచ్చేయి. అమ్మిన సరుకు వెనక్కి తీసుకోబడదు. బోర్డు చూడలేదా? వెళ్ళండి వెళ్ళండి. జనం కోపంతో ఊగిపోతున్నారు. కాని భద్రయ్య మొండిగా వాదిస్తున్నాడు. జనం వణుకుతూ తమ నిస్సహాయతం తిట్టుకుంటూ అక్కడ్నించి కదిలారు. సోములు నిరాశగా రంగనాథన్ దుకాణం వైపు చూశాడు. సోములు రంగనాథన్ దగ్గరకొచ్చి, రంగనాథం బాబు, నన్ను క్షమించండి. ఆ రోజు తక్కువ ధరకు వస్తున్నాయని అత్యాశపడ్డాను. ఆ బట్టలు దేనికి పనికి రావడం లేదు. రాత్రి మా ఇంట్లో చలికి నిద్రపోలేదు. ఇప్పుడు నా దగ్గర కొత్తవి కొనడానికి డబ్బులు కూడా లేవు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సోములు, బాధపడకు. చలికాలం అంటే వ్యాపారానికి ఒక కాలం మాత్రమే కాదు, అది పేదవాడికి ఒక పరీక్ష. తప్పు నీది కాదు, అవసరాంది. ఏమండి, సోములు పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. మన దగ్గర పాత నిల్వ కోట్లు ఉన్నాయి కదా, అవి కాస్త తక్కువ ధరకి ఇవ్వచ్చు కదా. సుజాత, ఈ చలికి పాతవి కాదు, కొత్తవి మందంగా ఉన్నవే కావాలి. సోములు, నువ్వు కంగారు పడకు. నీకు నీ కుటుంబానికి కావలసిన కోట్లు, రగ్గులు తీసుకో. డబ్బులిప్పుడే ఇవ్వక్కర్లేదు. పంట చేతికొచ్చాక నిదానంగా ఇద్దువుగాని. సోములు కళ్ళ నీళ్లతో, నిజమా? అరువిస్తారా? ఈ రోజుల్లో అరువెవరిస్తారు బాబూ? నువ్వు కష్టపడి మనిషివి, ఎక్కడికి పోతావ్? తీసుకో. రంగనాథన్ సోములకి మంచి నాణ్యమైన ఊలుకోట్లు, రగ్గులు ఇచ్చాడు. సోములు వాటిని తాకి చూశాడు. అవి మందంగా, వెచ్చగా ఉన్నాయి. ఇది కదా అసలైన సరుకంటే. ముట్టుకుంటేనే వెచ్చగా ఉంది. భద్రయ్య గాడివి చింకి గుడ్డల్లా ఉన్నాయి.
దండాలయ్య రంగనాథం బాబు. సోములు విషయం ఊరంతా తెలిసింది. భద్రయ్య దగ్గర మోసపోయిన జనం చలికి తట్టుకోలేక రంగనాథం దుకాణానికి రావడం మొదలుపెట్టారు. రంగనాథం అందరితోనూ ఎంతో ఓర్పుగా మాట్లాడాడు. రంగనాథం తన దగ్గర ఉన్న సరుకుని లాభం గురించి ఆలోచించకుండా అవసరానికి తగ్గట్టుగా అమ్మడం మొదలుపెట్టాడు. డబ్బున్న వారి దగ్గర పూర్తి డబ్బు తీసుకున్నాడు. లేని వారికి అరువిచ్చాడు. మరీ పేదవారికి తన లాభాన్ని వదులుకొని కొన్న ధరకే ఇచ్చాడు. అందరికీ అరువిస్తే మనకే మిగులుతుందండి. సుజాత, ఈరోజు మనం వీళ్ళని ఆదుకుంటే జీవితాంతం వీళ్ళు మనల్ని నమ్ముతారు. భద్రయ్య లాభం చూసుకున్నాడు, కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. మనం మనుషుల్ని సంపాదించుకుంటున్నాం. ఈ చలికాలం వెళ్ళిపోతుంది, కానీ ఈ జనం మనసులో మనం వేసే ముద్ర చెరిగిపోదు. 2 రోజుల్లో రంగనాథం దుకాణంలోని సరుకంతా అమ్ముడైపోయింది. గిడ్డంగి ఖాళీ అయింది. ఊరంతా ఇప్పుడు రంగనాథం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఎవ్వరూ చలికి వణకడం లేదు. అందరి ముఖాల్లో తృప్తి కనిపిస్తోంది. ఒకరోజు సాయంత్రం భద్రయ్య రంగనాథం దుకాణానికి వచ్చాడు. రంగనాథం, రా భద్రయ్య, ఏంటిలా వచ్చావు? కూర్చో. నేను ఓడిపోయాను రంగనాథం. వ్యాపారంలో తెలివుంటే చాలు అనుకున్నాను, కాని నీతి ఉండాలని నువ్వు నిరూపించావు. నా సరుకంతా వృధా అయిపోయింది. అప్పులెలా తీర్చాలో తెలియడం లేదు. భద్రయ్య, వ్యాపారం అంటే ఒక సేవ. కొనుగోలుదారుడు మనకి దేవుడు. ఆ దేవుణ్ణి మోసం చేస్తే అది మనకే అరిష్టం. చలికాలంలో బట్టలమ్మడం అంటే ఒక అమ్మ తన బిడ్డకు వెచ్చదనాన్ని ఇచ్చినంత బాధ్యతగా ఉండాలి. నువ్వు వారి అవసరాన్ని నీ లాభంగా మార్చుకున్నావు. నేను వారి అవసరాన్ని నా బాధ్యతగా తీసుకున్నాను. అంతే తేడా. నిజమే రంగనాథం, నాకు బుద్ధొచ్చింది, కాని ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. దిగులు పడకు. మనిషి అన్నాక తప్పులు చేస్తారు. వచ్చే ఏడాది నుండి నాణ్యమైన సరుకు తెచ్చి తక్కువ లాభానికమ్ము. జనం నిన్ను మళ్ళీ నమ్ముతారు. నీకు సరుకు తేవడానికి డబ్బు ఇబ్బందైతే నేను సాయం చేస్తానులే. నువ్వు నాకు సాయం చేస్తావా? నేను నిన్నెంతగానో హేళన చేశాను. నా వల్ల నీ వ్యాపారం దెబ్బతింటుందని తెలిసినా నాకు సాయం చేస్తావా? వ్యాపారంలో పోటీ ఉండాలి భద్రయ్య, పగ కాదు. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు నీ మాటల చాతుర్యాన్ని మంచికి వాడు, నేను నా నాణ్యతనిస్తాను. అవునన్నయ్య, ఆయన చెప్పేది నిజం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడమే మానవత్వం. రంగనాథం, నువ్వు కేవలం మంచి వ్యాపారివి మాత్రమే కాదు, మంచి మనిషివి కూడా. ఈ చలికాలం నాకొక గుణపాఠం నేర్పింది. నాణ్యత లేని బట్టలు చలినాపలేవు. నీతి లేని వ్యాపారం నిలబడలేదు. ఇకపై నేను కూడా నీ బాటలోనే నడుస్తాను. చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది. కాని రంగనాథం భద్రయ్యల స్నేహం మాత్రం చల్లగా హాయిగా సాగింది. భద్రయ్య ఇప్పుడు రంగనాథం సలహాతో మంచి బట్టలమ్ముతున్నాడు. ఊరి జనం ఇద్దర్నీ ఆదరిస్తున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, వ్యాపారంలో నిజాయితీ, నాణ్యత అనేవి 2 కళ్లల్లాంటివి. తాత్కాలిక లాభాల కోసం వాటిని వదులుకుంటే శాశ్వతమైన నమ్మకాన్ని కోల్పోతాం. కష్టకాలంలో కొనుగోలుదారుడికి అండగా నిలబడేవాడే నిజమైన వ్యాపారి. మోసం ఎప్పుడూ ఓడిపోతుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది.